హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి వాలంటీర్లు భారీ వార్నింగ్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లను ప్రస్తుతం ప్రభుత్వం పక్కన పెట్టింది. 3 నెలలుగా వేచి చూస్తున్న వాలంటీర్లు ఇప్పుడు తమ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం ఏపీలో కొత్త టర్న్ తీసుకుంటుంది. వాలంటీర్ల నిరసన ప్రారంభించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన 2.60 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు తమకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని, ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు శాంతియుతంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వాలంటీర్లు నిరసనకు దిగారు. విశాఖలో తమకు విధుల్లోని కొనసాగించాలంటూ వాలంటీర్లు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే తమకు విధుల్లోకి తీసుకోవాలని, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడగకుండానే 10,000 జీతం ఇస్తామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులైనా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సేవ చేయడం కోసం తామంతా నామమాత్రపు వేతనాలతో విధుల్లోకి వచ్చామని వాలంటీర్లు గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపైన చర్చ జరుగుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోని వాలంటీర్లు సచివాలయాలను ప్రభుత్వ సేవలకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపైన చర్చ జరిగింది. దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వాలంటీర్లు తమకు వేతనాలు కూడా అందడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు వీరు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.